మగధీర విలన్గా తెలుగు సినిమాకి పరిచయమైన నటుడు దేవగిల్. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయ్యాక హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజమౌళి వద్ద సీనియర్ అసోసియేట్గా చాలా కాలంగా వర్క్ చేస్తున్న త్రికోటి దర్శకత్వంలో నటించిన చిత్రం 'అహో విక్రమార్క'. తెలుగు, మరాఠీ, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. 'అహో విక్రమార్క' స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూణేలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీ పనికి అని వెళ్ళి 25 ఏళ్ల పాటు కనిపించకుండా పోతారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియక బాధపడుతుంటారు. అదే సమయంలో పూణే పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన విక్రమార్క అనుకోకుండా ఈ కేసును డీల్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ 1200 మందికి విక్రమార్కకి సంబంధం ఏంటి? వాళ్ళని విక్రమార్క కాపాడగలిగాడా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి అనేదే 'అహో విక్రమార్క' కథాంశం. సాంకేతిక వర్గం పనితీరు. ప్రొడక్షన్ డిజైన్కి, సినిమాలో కంటెంట్కి అసలు సంబంధం ఉండదు. నిర్మాణ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ను కూడా మెచ్చుకోవాలి. కట్ చేస్తే ప్రొడక్షన్, ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్ల పనితీరుని ఏ ఒక్కరూ రెస్పెక్ట్ చేయలేదు. సంగీత దర్శకుడు రవి బోసూరు మొదలుకొని దర్శకుడి వరకు అందరూ అత్యంత పేలవమైన వర్క్తో ఉదరగొట్టారు. ఫైట్ సీన్స్ తప్పితే త్రికోటి ప్రతిభకు నిదర్శనంలా నిలిచే సన్నివేశం సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది గమనార్హం. పైపెచ్చు చాలా సన్నివేశాలు కంపోజిషన్ కామెడీగా ఉంది. ఇదేమీ కొత్త కాదు. కనీసం కథనం లేదా సన్నివేశాలైనా ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించాలని దర్శకుడు త్రికోటికి ఎందుకు అనిపించలేదో అర్థం కాలేదు. సినిమా మొత్తం ఒక రేంజ్ అనుకుంటే చివర్లో వచ్చే ఎమోషనల్ సాంగ్లో 6 అడుగుల హీరోను దుప్పటి ఉయ్యాల కట్టి పడుకోబెట్టాలనుకున్న ఆలోచన ఎందుకొచ్చిందో దర్శకుడికే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో గేలి చేసే సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పనైతే లేదు.